సరదా శుక్రవారంలో ఇప్పుడు మన నూకరాజు కామెడీ వెతుకుతూ ఎక్కడికో టైం ట్రావెల్ చేస్తున్నాడంట. ఇంతకీ ఆ ట్రావెల్ ఆగిందా సాగిందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నమస్కారం సార్. నమస్కారం మేడం. నాకు మైండ్ పనిచేయట్లేదు బాబు. ఎందుకు మైండ్ పనిచేయట్లేదురా? మా నాన్న ఆస్తి అంతా పని మనిషి పేరు మీద రాసేశాడు. పాపం మీ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో. మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకని? ఆ పని మనిషి మా అమ్మే. పని మనిషి మా అమ్మే. నాకు అర్జెంట్గా 10,000 కావాలి బాబు. 10,000 అంటే ఇప్పుడు ఎవరేస్తారా? పక్కింట్లో ఆయన ఉన్నాడు కదా. అడిగితే ఎందుకని మంచిది. ఏమండి సార్? హలో సార్. ఏమండి ఏంటయ్యా? సార్ ఒక 10,000 కావాలి సార్. 10,000 నీకు ఇచ్చేస్తే అన్నం దేంతో తినాలి? అన్నం దేంతో తినాలి? సరే కానీ 10,000 కావాలి సార్. గుర్తుందా? ఎద్దులో ఉన్నావు, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఏదైనా కష్టపడి పని చేసి బతకాలయ్యా. ఇస్తే ఇస్తానని చెప్పండి, అందుకని అలా తిట్టకండి సార్. ఇస్తానని చెప్పు, లేకపోతే లేదు. అలా తిడతావా? అతని గురించి నీకేం తెలుసు? అతను ఎంత గొప్పవాడో తెలుసా? అతను ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఒకసారి అటు చూడు. గాడిదలా పెరిగావు, పని పాట లేకుండా ఊర్లంటే పట్టుకు తిరుగుతున్నావు. వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకుని బతుకు. నా ఇంటికి మాత్రం రావద్దు. ఏమైందిరా? మా నాన్న ఇంట్లోంచి గెంటేశాడు రా. ఎందుకు గెంటేశారా నిన్ను? నేనేమి చేయట్లేదని గెంటేశాడు రా మా నాన్న. ఏదో సాధించాలరా బాబు. ఇట్లా కాదురా. ఎందుకు గెంటేశాడు? ఏం చేద్దాం ఇప్పటికిప్పుడు? మన ఆకలి తెలిసిపోయింది అందరికి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ యాపిల్ కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు పడలేదు? ఏదో ఉంది బాబు. కావాలా? చంపుతా అడిగితే. బాబు ఇది H2O, ఇది ఓటు. అబ్బా, ఓటు అంటే ఇంత స్లిప్ ఉంటది, దాని మీద ఓటర్ కార్డు ఉంటది. అది ఇస్తే మిషన్ కాడికి పోయి మనం వేయాలి. ఎవరా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? సంథింగ్ ఇస్ రాంగ్ బాబు. ఏదో ఉంది. ఏముందిరా? నౌకరా స్కిట్ లో ఉందా? ఏం కనిపెట్టావు? యాపిల్ కిందకి ఎందుకు పడింది తెలుసా? ఎందుకు? భూమికి గురుత్వాకర్షణ ఉంది బాబు. యు మీన్ గ్రావిటీ? yes gravity. yes super yeah. వాడు నీకంటే వెనకొచ్చాడు, ఒకటి కనిపెట్టాడు. నువ్వేం కనిపెట్టావురా? కాలేజీకి వెళ్ళే టైం అయిందా? కాలేజీకి వెళ్ళు. నాకు చదువులు అబ్బాయి ఎక్కట్లేదు నాన్న. ఇప్పుడు ఏం చేద్దామని? నేను నడుచుకుంటూ ఇండస్ట్రీకి వెళ్తా. అప్పుడు నీకోసం నంది పరిగెత్తుకుంటూ వస్తుందా? వస్తుంది. చదువుకొని బాగుపడరా. ఎవరు ఆయన కింద? మా నాన్న నన్ను తోసేశాడు. బేసిక్ నువ్వు ఎందుకు కింద పడ్డావో తెలుసా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, అది కనిపెట్టింది నేనే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్నగారు బయటికి గెంటేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ నాన్న నిన్ను తక్కువ చేసి చూడకూడదు. అవును బాబు. ఏం చేస్తున్నావురా? ఆ పేటెంట్ రైట్స్ ఎలాగ? బుద్ధిగారా నీకు? దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు కలిపావు, ఎన్నో రాత్రుల్లో నిద్రలో మాటలు కలిపావు. హావు మాటల్లో నిద్రలని రాత్రుల్లో, హావు మాటల్లో నిద్రలని రాత్రుల్లో. మెంటల్ ఎక్కిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? గ్రావిటీ కనిపెట్టింది ఇది. ఈ గ్రావిటీని తీసుకో, మీ నాన్నకి. గ్రావిటీని కనిపెట్టింది నూకరాజు కదా? గ్రావిటీని కనిపెట్టింది నూకరాజు. అవును. కానీ ఈ రోజు నుంచి గ్రావిటీని కనిపెట్టింది నూకరాజు కాదు. నువ్వు మంచి ప్రయోజకుడి బాబు. మీ నాన్నకి గర్వంగా చెప్పు. ఆ పేపర్ మూడు దుడుచుకొని పడేస్తాను రా. చెప్పినా అది పోతే ఏముందిరా, ఇంకోటి కనిపెడతాం, ఇంకోటి కనిపెడతాం. ఇంకోటి ఇప్పటికిప్పుడు మన మేధాశక్తి ఆలోచించి ఇంకోటి కనిపెడతాం రా. అంత మేధాశక్తి ఉందా? ఉంది, దా చెప్తా. ఏంటో తెలుసా? ఏంటది? ఇక్కడ ప్లస్ ఉంటది, మరి మైనస్ ఇక్కడ ఉంటది. ఎక్కడ కాదు, అక్కడ ఉంది చూడు. ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే. ఈ ప్లస్ ని మైనస్ ని ఉపయోగించి సంథింగ్ ఇస్ నథింగ్. ఫిషింగ్. నథింగ్. ఫిషింగ్. సరిపోయారు ఇద్దరును. నాకు మైండ్ అంతా ఖరాబుగా ఉంది బాబు. డాన్స్ ఏదైనా చేద్దామా? ఓకే. గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు కదా? అవును. ఆ ఫోన్ తీ ఒకసారి, ఏదైనా ఒక రీల్ చేద్దాము. జస్ట్ అలా ఆన్ చేయి చాలు. ఫోన్ ఇమాజిన్. అదిరిపోయిందిరా రీల్. పెట్టి పోస్ట్ అర్జెంట్ గా పోస్ట్. A few moments later. హలో, అవునా? ఓకే 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 సార్, ఓకే సార్. ఏమైందిరా? జబర్దస్త్ అంట యాంకర్ గా చేస్తారని అడిగారు. నేను లేడీ కాదు కదా సార్, జెంట్ కదా అన్నాను. చర్లేదు సార్, మీరు చీర కట్టుకుంటారండి, ఆటోమేటిక్ గా రేటింగ్ పెరిగిపోద్ది అన్నారు. ఈ శాఖలే వద్దంటుంది.
అపాయింట్మెంట్ ఇది. అవునా? అర్జెంట్ జబర్దస్త్ వెళ్దా బాబు. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక చామంతి పూలు, పసుపు పూలు, పచ్చ పూలు. నా పేరు రష్మి అండి. ఇండస్ట్రీలో ఏదో అవుదామని వచ్చాను, చివరికి ఇది అయ్యాను. దేవుడు ఒక్క అవకాశం ఇస్తే దున్నేస్తా ఇండస్ట్రీని. పూలెంత? 10 రూపాయలు, నీకైతే 20. ఎందుకంత రేట్ నాకు? వాడేవాడికైతే 10 రూపాయలు, వాడని వాడికి 20. మీ పేరు? రష్మి. మీరేంటి మరి ఇక్కడ పూలే బేరం అవ్వలేదా? ఏమి అవ్వలేదండి బాబు. నా మొక్క చూసి ఎవడు కొనట్లేదు. మరి మొక్కం దాచుకుని అమ్మాల్సింది కదా. ఏడవకండి. ఏ ఊరు మీది? వైజాగ్. మరి ఇక్కడికి ఏంటి? ఇండస్ట్రీకి ఏలేద్దామని వచ్చా. ఇండస్ట్రీలో ఏలేద్దామని వచ్చా? ఏమన్నా అవకాశం వచ్చిందా? రాలేదా? యాంకరింగ్ అన్న వచ్చింది. ఏదో ఒకసారి చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ. నువ్వు పూలు అమ్ముకోవటమే కరెక్ట్. నీకు యాంకరింగ్ చేయడం ఇష్టమేనా? చాలా. జబర్దస్త్ అనేది ఉంది, అక్కడ యాంకరింగ్ చేస్తావా? అవునా, చేస్తానండి బాబు. ఇది కరెక్ట్ కాదురా. ఎన్న నిద్రలో రాత్రిలో మాత్రం కలుపు. రామచంద్ర వీడు ఓడాక్షన్ భరించలేకపోతున్నాను రా. నాకు టీవీలో యాంకర్ గా అవకాశం వచ్చింది, బట్ మీకు అపాయింట్మెంట్ మీకు ఇస్తున్నాను. ఈ రోజు నుంచి మీ జీవితం బాగు చేసుకోండి ప్లీజ్. థాంక్యూ అండి. మంచిగా కారు, ఇల్లు అన్ని కొనుక్కోండి. నన్ను గుర్తు పెట్టుకోండి. ఓకే. నాకు డౌట్. ఏంటి? ఇది అప్పటి నుండి ఇక్కడ ఉంది, ఈడు అప్పటి నుండి ఇక్కడ. మీరు వెళ్ళండి రష్మి గారు. ఫుల్ లెంత్, చాలా మంచి క్యారెక్టర్. ఇది జరిగింది. అంత గొప్పవాడు వాడు. నూకరాజు, వెరీ నూకరాజు. ఇప్పటికీ నీ ముందు ఒక సామాన్యుడిలా నిలబడ్డాడు చూడరా. అదిరా వాడి గొప్పతనం. డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పండి సార్. లేదురా. అమ్మా, ఎంత బతుకు యాపిల్ దాపెట్టుకుంటుండు. నువ్వు 10,000 అడిగావు, నేను 20,000 ఇస్తున్నా. మీరున్న నేను తీర్చుకోలేను సార్. మళ్ళీ వద్దురా, ఇంకోసారి ఎప్పుడు మీ స్కిట్ లో నన్ను పిలవకండి. అదే మీరు నాకు తీర్చే రుణం. పాపం దడుచుకున్నట్టున్నాడు. బాబు సూపర్ రా. 20,000 వచ్చినాయిరా. బాబులు రండిరా. ముందు నాకు ఇచ్చే బాబు. నా పేమెంట్ నాకు ఇచ్చేయమ్మా. నీ పేమెంట్? నా పేమెంట్ నాకు. డబ్బులు నువ్వు తీసుకో. నాకు 400. ఎన్ని రోజులు దొరికారా డబ్బులు ఇవ్వకుండా? డబ్బులతో కనపడ్డాయి. అది కాదు సార్, నేను ఇప్పుడు ఎవరి దగ్గర రా డబ్బులు తీసుకుంటావు? న్యూటన్ కి సిద్ధాంతాలు ఇచ్చాడు రా. ఎర్రపూలు అమ్ముకునే అమ్మాయిని బుల్లితెరకి యాంకర్ చేసింది ఎవరు అనుకున్నారు? ఎవరు? వీడు. అదే పిచ్చోడా. వాళ్ళు 10,000 నా దగ్గర తీసుకుని నన్ను మోసం చేశారు. మళ్ళీ నీ మోసం చేయడానికి నీ దగ్గరకు వచ్చారు. వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. ఎర్రి పుష్పం. మీరందరూ జూనియర్ ఆర్టిస్ట్. మా ఏజెంట్ ఈడే. భాస్కర్ గారు సారీ అండి. నేనే సారీ చెప్తున్నాను. దేనికి? మీకు ఇచ్చిన కూడా ఒరిజినల్ నోట్లు కాదు, ఆ సెట్ బాయ్ ఇస్తే ఇచ్చిన దొంగ నోట్లు. నేను అప్పటికి చెప్పా భాస్కర్ నమ్మొద్దురా దొంగ అని. తిన్నావా? నా అంటే అంతా వేస్ట్ చేశారు. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? శివాజీ గారు. బాగుంది నూకరాజు, అందరు బాగా చేశారు. లయ గారు. బానే ఉంది అండ్ ఇట్స్ గుడ్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? శివాజీ గారు. నాన్ స్టాప్ నూకరాజు అంత అద్భుత రమేష్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.